మొబైల్ నెంబర్ 589. వీడియో తీసుకున్నాము జీరా తీసుకున్నాం సార్. ఒక దాంట్లో మీ వాటర్ని యూజ్ చేస్తున్నాను సార్, ఇంకొక దాంట్లో డివైస్ నుంచి తీసుకున్న కెంగన్ వాటర్ని యూజ్ చేస్తున్నాను సార్. డైలీ మనం 2 to 4 లీటర్ వాటర్ తాగుతాం సార్. బట్ నార్మల్ వాటర్ మనకు 10-15% ఉపయోగపడితే కెంగన్ వాటర్ 60-70% మన సెల్స్కి ఉపయోగపడుతుంది సార్. బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి ఫ్లష్ అవుట్ చేసేది సార్. యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా తిన్న ఫుడ్లో ఉన్న క్వాలిటీ న్యూట్రియన్స్ని సెల్స్కి అందిస్తుంది సార్. బాడీకి సెల్స్కి ఆక్సిజన్ సఫిషియెంట్గా అందిస్తుంది. బాడీని హైడ్రేట్గా మెయింటైన్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సార్. బ్లడ్ ఫ్లోని పెంచుతుంది సార్. అండ్ మనకి వచ్చేటప్పటికి హెల్తీగా సిస్టమ్ ఉండడానికి వాటర్ హెల్ప్ అవుతుంది సార్. pH ఎంత అండి? అరౌండ్ 8.5 to 9.5 ఉంటుంది సార్. 8.5 అంటే ఎఫెక్టివ్గా మరి ఎందుకు సార్? జనరల్గా 7 న్యూట్రల్ సార్. 7 or 8 మధ్యలో అయితే బెటర్గా ఉంటుంది కదా. అంటే మనకి ఇందులో 8.5 అంటే మళ్ళీ అది కొంచెం ఎక్కువ అవుతుంది కదా. 9.5 ఉంటుంది సార్. అంటే ఇందులో మనం ఎలాంటి కెమికల్ యాడ్ చేయట్లేదు సార్. అసిడిక్ అవుతుంది కదా. నేచురల్ అయోడేషన్ ప్రాసెస్ ద్వారా మనం చేస్తున్నాం. 8.5 అంటే అసిడిక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది అమ్ముతున్నారు ఇది ఏంటి? 6 కిలో ఉంటే అసిడిక్ సార్. సపోజ్ మీరు ఒక యాపిల్ కట్ చేశారు, అదేం జరుగుతుంది సార్? ఒక 10 నిమిషాలకి ఆక్సిడేషన్ అయిపోతుంది. యాపిల్ అంటే మీ కంటికి కనిపిస్తుంది, బట్ వాటర్ గుడ్డా బాడా మీకు తెలియదు. వాటర్ కంటే ఉన్న వాటర్ అయితే నెగిటివ్ చేస్తుంది, కోల్పోయిన వాటర్ అయితే పాజిటివ్ చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, మీ వాటర్ చెక్ చేస్తున్నాను. ఎంత ఉంది సార్? 121 తగ్గుతుంది. 100 అంటే ఆక్సిడేషన్ డిటెన్షన్ పొటెన్షియల్. తాగే వాటర్ గుడా బాడా ఈ మీటర్ చెక్ చేస్తాం. సో కెంగన్ వాటర్ చూడండి సార్, మైనస్ ఉందా మేడం? మైనస్ 400 ఉంది సార్. ఏం చేస్తుందంటే డైలీ డే టు డే మనకి పొల్యూషన్, కెమికల్, పెస్టిసైడ్స్, కలర్స్ వల్ల మన బాడీ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతుంది. దాన్ని న్యూట్రల్ చేయడానికి ఈ వాటర్ హెల్ప్ అవుతుంది సార్. అంటే ఇంకొక ప్రాపర్టీ సార్, మీ వాటర్ శాంపిల్ తీసుకున్నాను కదా సార్. ఇప్పుడు pH టెస్ట్ చేస్తాను సార్. జస్ట్ 2 శాంపిల్స్ మీ వాటర్ తీసుకున్నాను సార్. ఒక శాంపిల్ డివైస్ నుంచి తీసుకుని కెంగన్ వాటర్ తీసుకున్నాను సార్. ఇది లిట్మస్ టెస్ట్ అంటాను సార్. 7 న్యూట్రల్ సార్. బిలో ఉంటే యాసిడిక్, ఎబో ఉంటే ఆల్కలైన్. ఎప్పుడైతే యాసిడిక్ నేచర్లో ఉంటుందో బాడీ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్కలైన్ నేచర్ ఉంటే బెస్ట్. 2,70,000 చెప్తారండి. కనుక్కున్నాలే అది. ఓకే, ఇక చూడండి సార్, మీ వాటర్ pH 2 డ్రాప్స్ వేసారు సార్. 2 వేసారు. కెంగన్ వాటర్ 2 వేసాను సార్. మీ వాటర్ యొక్క pH ఎంత ఉంది సార్? అరౌండ్ 5 to 6 ఉంది సార్. కెంగన్ వాటర్ ఎంత ఉంది సార్? 8.5 to 9 ఉంది సార్. మీకు ఎప్పుడైనా బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చేస్తే ఏం చేస్తారు సార్? హోమ్మేడ్ టాబ్లెట్లే. సో ఇప్పుడు నేను ఒక ప్యాంటాప్ తీసుకున్నాను సార్. ప్యాంటాసిడ్ గ్యాస్ట్రిక్ వాడతారు. ఈ టాబ్లెట్ ఎందుకు టాబ్లెట్ డాక్టర్ ఇస్తాడు? ఈ టాబ్లెట్ బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది? నేను ఒక టాబ్లెట్ని పొడి చేస్తున్నాను సార్. జస్ట్ పొడి చేసి బాడీలోకి పంపిస్తున్నాను. టాబ్లెట్ మన బాడీలోకి వెళ్ళాక ఏం చేస్తుంది అంటే బాడీలో యాసిడ్స్ని న్యూట్రల్ చేస్తుంది సార్. ఆ టాబ్లెట్ చేసే పని అది. దాని పవర్ ఎంతసేపు ఉంటుంది సార్? 4 hours, 8 hours, 24 hours ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఏం వాటర్ తాగుతాం, ఏం తింటాం, మళ్ళీ అసిడిక్ ఉంటే తింటాం, అసిడిక్ వాటర్ తాగుతాం. అయ్యే నార్మల్ అలాగే. మరి అలా ఉన్న బాడీకి వాటర్ తాగితే ఏం జరుగుతుంది? ఆ టాబ్లెట్ పవర్ ఏదైతే చేస్తుందో వాటర్ న్యాచురల్గా మన హీలింగ్ లాగా పనిచేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, నిద్ర బాగా పడుతుంది, ఇమ్యూనిటీ పెంచడానికి వాటర్ హెల్ప్ అవుతుంది సార్. మీరు గమనిస్తే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఆల్రెడీ నేచర్ ఉంటుంది. ఈ రోజున ఎంతమంది 50 to 60% ఏ తీసుకునే ఫుడ్లో ఆల్కలిటీ తీసుకుంటున్నారు సార్? మొత్తం స్టోర్ చేసిన ఫుడ్, కుక్ చేసిన ఫుడ్ స్టోర్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది? అసిడిక్ వాటర్, అసిడిక్ పొల్యూషన్. దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి ఏ రోజు ఆ రోజు న్యూట్రల్ చేసుకోవడానికి వాటర్ హెల్ప్ అవుతుంది సార్. మనం యోగా, మెడిటేషన్, ధ్యానం చేసి మంచి వాటర్ తాగుతూ మంచి వెళ్ళి అట్మాస్ఫియర్లో ఉంటే 7 ఎనఫ్ సార్. బట్ కానీ అంతకు మించి ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇది అవసరం అవుతుంది. లైక్ మనం 60-70 సంవత్సరాల ప్రతి చోట ఇలాంటి వాటర్ ఉండేది సార్. నేను ఇప్పుడు హిమాలయస్ అయితే మానసిక చెప్పారు, నాకు కూడా చెప్పారు. 2 lakhs స్టార్టింగ్ 2,80,000 నుంచి 5 years వారంటీ సార్. 25 years లైఫ్. ఇయర్కి ఒక 1,000 to 1,500 వెయిటింగ్ క్లీనింగ్. 5 years ఒకసారి ఫిల్టర్ మార్చుకుంటాను. అది లెడ్ క్లోరిన్ క్లియర్ చేస్తే ఆ ఫిల్టర్ 10,000 అవుతుంది.
చేలుగుతున్నాయి